సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భూమి ది ఎర్త్ మాసపత్రిక హ్యాక్ చేశారు. ఈజీ మనకి అలవాటు పడిన యువత సాంకేతిక నైపుణ్యం కలిగి యువకులు కంప్యూటర్ సిస్టమ్, నెట్వర్క్లు మరియు ఇతర సాంకేతిక వ్యవస్థలో లోపాలను కనుక్కొని లేదా సరిదిద్దడం ద్వారా నియంత్రించగలరని, వారి చట్టబద్ధమైన మరియు చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, వారణాసి ప్రసాద్, వాలి, సురేష్, రాజు, రవిలు తెలిపారు. నా పేరు వారణాసి ప్రసాద్. భూమి ది ఎర్త్ పత్రిక మాసపత్రిక ఎడిటర్ను. నిన్నటి రోజున నేను ఈ ఫైలింగ్ చేయడానికి వెళ్తే నా యొక్క పేపర్ను ఎవరో హ్యాక్ చేశారు. ఎటువంటి డీటెయిల్స్ రావడం లేదు. దీని మీద నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద కొద్దిగా ఎంక్వైరీ చేసి నా మాసపత్రికను మళ్ళీ నాకు తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సైబర్ నేరగాళ్ళ మీద కొద్దిగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. ఈరోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయనేది తెలిసిన సత్యమే. అయితే యువత చిన్న నేరాలకు అంటే చైన్ లాక్కెళ్ళడము, ఇంట్లో దొంగతనం చేసేది మాత్రమే మొన్నటి వరకు జరుగుతుంది. అయితే ఈరోజు కంప్యూటర్ ముందర కూర్చోవడము, ఎవరైతే ఏ విధంగా వాళ్ళ నుంచి అకౌంట్ ఓటీపీ వచ్చిందని చెప్పేసి ఓటీపీ తెలుసుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్న నగదంతా కాల్ చేయడం సంఘటన జరుగుతున్నాయి. అయితే ఈరోజు మన వారణాసి ప్రసాద్ గారి మంత్లీ మ్యాగజైన్ భూమి ఎర్త్ మ్యాగజైన్ని కొందరు దుండుగులు హ్యాక్ చేసినట్టు మాకు అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారి స్పందనలో వచ్చి మేము ఫిర్యాదు చేయడానికి వస్తే ఇక్కడ డిఎస్పీ బాబు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చేతికి మేము మా సమస్యతో కూడిన వినతి పత్రం ఇచ్చాము. కనుక ఈ హ్యాక్కు గురైన భూమి ఎర్త్ పత్రిక మంత్లీ మ్యాగజైన్పై సమగ్ర విచారణ చేయాలి. ఇది హ్యాక్ చేయబడిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేస్తే ఇలాంటి సంఘటనలు ఇంకా ఏమైనా జరుగుతున్నాయా, ఇంకా ఏమైనా జరిగాయా, వాళ్ళకి తెలియని సమస్యలు ఎన్నో ఉన్నాయి. పోలీసులు వీటిపైన సమగ్ర విచారణ చేసి ఇలాంటి హ్యాక్ గురైన వాటిపైన సమగ్ర విచారణ చేసి న్యాయం చేయగలరని చెప్పి మేము పోలీసు వారిని కృతజ్ఞతలు పెట్టి ఒక న్యాయం చేయాలని కోరుతున్నాం.